చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో తహసీల్దార్ సుబాని ఆగడాలు బయటపడుతూ ఉన్నాయి. డ్యూటీలో ఉన్నటువంటి బిఎల్ఓలకి సుబాని వేధింపులకు పాల్పడుతున్నారంట. రాత్రి పొద్దుపోయే వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లతో సార్ డ్యూటీ చేయిస్తున్నారట తహసీల్దార్ సుబాని. అయితే మినిమం సరే డ్యూటీ చేయవచ్చు, ఎమర్జెన్సీ వర్క్ ఉండొచ్చు, లేదంటే కొంత హెక్టిక్ వర్క్ ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుందేమో. కానీ ఆయన ప్రవర్తించిన తీరు ఎంత దుర్మార్గం అంటే, అక్కడ బిఎల్ఓగా చేస్తున్నటువంటి నజీరా అనేటువంటి ఒక మహిళకి తనకు చిన్నపిల్లలు ఉన్నారు, పాలు పట్టించాలని వేడుకున్నా కూడా వినకుండా డ్యూటీ చేయాల్సిందే అని చెప్పి మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా టార్చర్ చేస్తున్నట్టుగా వినబడుతోంది. ఇక్కడ కనిపించే వ్యక్తి ఆయనే షేక్ మెహబూబ్ సుబాని, తహసీల్దార్ గుంటూరు ఈస్ట్ తహసీల్దార్ ఆయన. సో బిఎల్ఓ మహిళల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన యొక్క ప్రవర్తన, భాష, మాటలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు బిఎల్ఓలు. ఏకంగా భర్త పిల్లలతో కలిసి డ్యూటీకి రావాల్సి వస్తుందని బిఎల్ఓ నజీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన ఇప్పుడు ఆర్డీఓ శ్రీనివాసరావు కూడా ఆరా తీశారు. బిఎల్ఓల ఇబ్బందుల పైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారితంగా ఆయన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మన ఫోటోలు చూస్తున్న లెఫ్ట్ సైడ్లో ఆ తల్లి, ఆ మహిళ బిఎల్ఓ నజీరా తన కొడుకుతో పాటుగా ఆ కార్యాలయానికి పని కోసం వచ్చి ఆవిడ ఆ కొడుక్కి అక్కడే పాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పొద్దుపోయింది, రాత్రి వరకు ఇంటికి వెళ్ళాలి, పాపకు పాలు ఇవ్వాలని చెప్పినా కూడా పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించడం, పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడడం జరిగింది సుబాని అన్నట్టుగా ఆ బాధితురాలు చెప్తోంది. సో బాధితురాలు సుబాని ఆర్టీవీతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏం జరిగిందమ్మా? ఏంటి అంటే కనీసం పిల్లవాడికి పాలు ఇవ్వడానికి కూడా అనుమతించడం లేదా? ఏమంటున్నారు ఎంఆర్ఓ? చర్యలు ఏంటి? మీరు ఏం చెప్తున్నారు ఆయన గురించి? సార్, గత నెల 9వ తారీఖు నేను సార్ విధుల్లో భాగంగా మమ్మల్ని గోరింట్ల పంచాయతీ కార్యాలయానికి విధులకి హాజరు కావాల్సిందిగా ఆదేశించి ఉన్నారు సార్. సార్ తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్నాం సార్. రాత్రి 9 గంటల తర్వాత సార్ నాకు 1.5 year బాబు ఉన్నాడు. బాబుని పట్టుకోవడానికి కూడా ఇంట్లో ఎవరు లేరు సార్. నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాబుకి 103 ఫీవర్ తో ఉన్నాడు సార్, 103 ఫీవర్ తో ఉన్నాడు. వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి అంటే, సెంటిమెంట్ డైలాగులు నాకు చెప్పొద్దు. నాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను అర్ధరాత్రి వరకు విధులు నిర్వహిస్తున్నాను. మీరు కూడా 10 గంటల వరకు ఉండాల్సిందే, వెళ్ళి కూర్చోబోన్నాను అని చెప్పేసి అన్నారు సార్. బాబు గుక్క పట్టి ఏడుస్తుంటే అక్కడ స్థానికులను పిలిపించి, అక్కడ స్థానిక టీడీపీ వాళ్ళని పిలిపించి, అక్కడ సహాయం చేస్తున్న వాళ్ళని పిలిపించి నేను సార్ వాళ్ళని పంపించి ఇంటి దగ్గర పిల్లల్ని పిలిపించుకొని నేను, మా వారు కూడా లేరు సార్, మా వారు కూడా ఆయన విధుల్లో ఉన్నారు. ఇంట్లో ఎవరు లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు పిల్లల్ని ఇచ్చుకొని వచ్చి నేను నా కుటుంబ పరిస్థితి బాగాలేక నేను ఉద్యోగం చేస్తున్నాను సార్. నేను గుంటూరు తూర్పు కార్యాలయం నందు ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాను, రెవెన్యూ ఆపరేటర్ గా. సరే అని చెప్పేసి ఆ రోజు పిల్లల్ని పిలిపించుకొని నేను అక్కడ అందరూ కూర్చోడానికి నాకు ఆ టేబుల్స్ వేశారు సార్. కనీసం ఆ రూమ్ లోకి వెళ్ళడానికి చీకటిగా ఉంది. రాత్రి 9:45 అయిపోయింది సార్. అప్పటికి బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి పాలు తీసి నేను ఇవ్వాల్సిన ఇది వచ్చింది సార్. ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను సార్. నేను యాక్చువల్ గా అయితే నాకు అంత బాధ అనిపించింది సార్. నేను ఏ రోజు కూడా ఆయన విధులు చెప్తే నేను చెయ్యను, నాకు రాదు అనే మాట అనలేదు సార్. ఏదైనా కానీ నేను చేసే వెళ్ళేదాన్ని సార్. నేను ఈ ప్రక్రియలో భాగంగానే గతంలో కూడా హౌస్ సైట్స్ విషయంలో కూడా నాకు ఒత్తిడి తీసుకొస్తే నేను నైట్ 9 దాటిన తర్వాత కూడా నేను ఆఫీస్ లో ఉంటే 2 పిల్లల్ని తీసుకొని నా భర్తలు మా ఆఫీస్కి వచ్చారు సార్. మా భర్త వచ్చి ఎన్నింటి వరకు టైం ఎంత అయింది, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు ఎందుకున్నా అని చెప్పేసి అడిగితే, దానికి మెజిస్ట్రేట్ వారు నా ముందు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నేను మెజిస్ట్రేట్ నీ మీద కేసు పెట్టేస్తాను, మీ సీఏ గారికి ఫోన్ చేయమంటారని చెప్పి కూడా ఆయన్ని ఇది చేశారు సార్. నేను కేవలం నా పిల్లల కోసమే, నా కుటుంబ పరిస్థితి బాగాలేక నేను ఉద్యోగం చేస్తున్నాను సార్. నేను మిమ్మల్ని టార్గెట్ చేశారనుకుంటున్నారా అమ్మ మీరు? మిమ్మల్ని అంటే గతంలో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుందంటే మీరు టార్గెట్ అయ్యారు అనుకుంటున్నారా? అదే అయి ఉండొచ్చు సార్. నేను అదే అయి ఉండొచ్చు సార్. కాకపోతే ఏంటంటే ప్రతిదీ నువ్వు ఎందుకు చేయవు, నువ్వు చేయాల్సిందే, ఆదివారాలు రావాల్సిందే. సెకండ్ సార్ నేను వస్తాను సార్, నేను వర్క్ చేస్తాను, వర్క్ ఏం భయపడను. కేవలం నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల నుంచి నాకు కొంచెం ఎగ్జిబిషన్ ఇవ్వమని అని చెప్పేసి అడుగుతున్నాను కనుక నేను ఆయన్ని ఇంకొక రకంగా నేను అనట్లేదు సార్. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది సార్. నాకు ఇంకా ఏం చేయలేని పరిస్థితి. నేను అక్కడే కూర్చొని నేను పిల్లాడికి పాలు పట్టించాల్సి వచ్చింది సార్. ఒక గౌరవానికి ఈ ప్రభుత్వాలు చెబుతున్నారు, అధికారులు చెబుతున్నారు, ఉన్నతాధికారులు చెబుతున్నారు, గౌరవ కలెక్టర్ గారు చెబుతున్నారు, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. కానీ గౌరవం ఎక్కడ లేదు సార్ ఆడవాళ్ళకి. మాట ఏంటి అంటే అంతలా ఇబ్బంది పడుతున్నాను సార్, నాకు 1.5 ఏళ్ల బాబు ఉన్నాడు, జ్వరం వచ్చింది, పాలు ఇవ్వడానికి వెళ్ళాలి. దీని గురించి సార్ నేను
ఈ మండలానికి సార్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా సార్, నా కుటుంబ పరిస్థితి సార్కి తెలుసు. నా ఇంట్లో ఎవరు లేరు, నా పిల్లలకి, నా చిన్న పిల్లలు సార్. బాబు కూడా నా దగ్గరకు వస్తాడు స్కూల్ నుంచి రాగానే. ఆయన చూస్తాను నేను విధులు నిర్వహించుకుంటానే, నా బాబుని నా పక్కన కూర్చోబెట్టుకొని నేను పనులు చేసుకుంటా ఉంటాను సార్. ఆ విషయం కూడా సార్కి తెలుసు. సెంటిమెంట్ డైలాగ్స్ నాకు చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు సార్. అంతేనా? ఒక మాట అన్నారా? ఇంకేమైనా కొంత ఇబ్బంది పెట్టే మాట మాట్లాడుకొచ్చారా? లేదు సార్, ప్రతిసారి అంతే. నేను సార్ ఇంటికి వెళ్ళాలి సార్ అంటే, ఇది చేసి నువ్వు వెళ్ళాల్సిందే, టైం ఎంతైనా అవ్వని, ఇది చేసి నువ్వు వెళ్ళు. అంటే మీ పైన పని ఒత్తిడి ఒకటే ఉందా? ఇంకేమైనా పరుషంగా మాట్లాడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తుంటారా? ఇబ్బంది అనేది నన్ను పర్సనల్గా ఎప్పుడు తీసుకోలేదు సార్. కాకపోతే నేను ఒకటే అంటాను సార్, మేము స్టార్టింగ్ ఆడవాళ్ళం సార్. మగవాళ్ళు అంటారా, ఎంతసేపు ఉన్న వాళ్ళకి ఒత్తిడి అనేది ఉండదు సార్. ఇంటికి వెళ్ళకపోయినా కానీ వాళ్ళకి ఒక బాధ్యత ఉండదు, ఇంట్లో బాధ్యతలు. మేము లేడీస్ సార్, మాకు కొంచెం గుర్తించండి అని చెప్పేసి అంటున్నాను సార్. మా గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు సార్, ఇదే చెప్పుకుంటున్నాను సార్ నేను. పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది, ఆయన చేయడం మూలంగా, ఆయన భాష మూలంగా, ఆయన పని ఒత్తిడి పెట్టడం మూలంగానే ఇబ్బంది పడుతున్నారు. ఏం లేదు సార్, ఇన్ టైంలో చెప్తే నేను చేసుకుంటాను సార్. ఇన్ టైం తర్వాత అక్కడికి నేను మార్నింగ్ టైం కూడా నేను ఎగ్జామ్షన్ అడిగాను సార్, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అక్కడికి ఆయన అన్నారు, అప్పుడు వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను మొత్తం చెప్పుకోగా ఆయన తెలుసుకొని అన్నారు ఏమని, సరే నీకు పిల్లలు ఉన్నారు కదా, పని ఉన్నప్పుడు చేసుకోలేకపోతే వెళ్ళిపోనన్నారు. ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు చేయాల్సిందే. నా తోటి వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొచ్చారు సార్, వాళ్ళని పంపించేశారు. నన్ను ఉంచారు సార్, నైట్ 10 o'clock దాకా నన్ను ఉంచారు. అక్కడ నుంచి నేను పిల్లల్ని వేసుకొని నేను ఎలా రావాలి సార్? గోరెంట్లా, నేను ఉండేది పొన్నూరు రోడ్డు. అక్కడ నుంచి నైట్ అర్ధరాత్రి నేను ఇద్దరు పిల్లల్ని వేసుకొని పసి పిల్లలు నేను ఎలా రావాలి సార్? నేను ఒక ఆడదానిగా ఈ రోజులు చూస్తే బాగాలేవు. మీరు ఒక్కరేనా మహిళలు? మీతో పాటు నాతో పాటు ఉన్న మహిళలు అంటే 2-3 పిల్లల్ని కూడా తీసుకొచ్చుకున్నారు సార్. వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళు ఆకలి అని చెప్పేసిన వీళ్ళని ఉండాలి సార్, వర్క్ చేపించుకునే విధానం కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడైనా ఈ సర స్టార్ట్ అయినప్పటి నుంచేనా గతంలో కూడా ఈ ఒత్తిడి ఉండేవా? అంటే ఈ రకంగానే పని ఒత్తిడి ఉండేదా? పని ఒత్తిడి అంటే ఏం లేదు సార్, ఈ వర్క్ ఉన్నప్పుడు చేయాలి సార్. నేను అంటుంది ఏం లేదు సార్, కనీసం లేడీస్కి ఎగ్జామ్షన్ ఇవ్వండి. లేడీస్ మాకు ఇంట్లో పని ఉంటాయి, ఆఫీస్ పని ఉండిద్ది, 2 పనులు మేము చూసుకోవాలి. ఇన్ టైంలో పంపిస్తే మేము చేసేసుకుంటాము. అప్పటికప్పుడు చెప్పేసి ఇమీడియట్ గా చేయాలి మీరు వెళ్ళాలి అంటే అది కుదరని పని కదా సార్. మాకు రివర్స్ అయ్యేదాకా వచ్చేసింది సార్, ఇళ్లలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మాకు. గతంలో కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడ చెప్పుకున్నారా ఈ విషయం పైన ఉన్నత స్థాయి అధికారులు? చెప్పుకుందాం అని అనుకుంటే ఏమన్నారు సార్, ఒకటే చెబుతారు సార్. ఇప్పటికి ఆయన నోటి నుంచి నేను చాలాసార్లు నేను డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసేస్తాను, మాకు అవసరం లేదు, మేము చేసేసుకుంటాం వర్క్, మీరు వెళ్ళిపోండి, మీ మండలాలకు మీరు వెళ్ళిపోండి. అడిగితే ఇది సార్ మాట వచ్చేది. ఒక అధికారిని ఆయన మీద మేము తీసుకోలేం కదా సార్, ఒక చర్యలని మేము తీసుకోలేం కదా, ఆయన మీద కంప్లైంట్ పెట్టలేం కదా సార్. మళ్ళీ అదే ఆఫీస్ లో వెళ్ళి చేసుకోవాలి వర్క్ మేము. ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందమ్మా? ఇప్పుడు ఆర్డీఓ వరకు ఎలా వెళ్ళింది? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అంటే ఆ రోజు మీడియా వాళ్ళు వచ్చారు సార్. మీడియా వాళ్ళు వస్తే నేను చెప్పాను సార్, నేను వాళ్ళకి ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఫీడింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటే ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడ్డాం సార్. నేను బాధపడిన తర్వాత నెక్స్ట్ డే నాకు మళ్ళీ కాల్ వచ్చింది సార్. కాల్ వస్తే జరిగిందంత విషయం చెప్పాను. ఇదే విషయమై నేను ఆర్డీఓ ఆఫీస్ లో విచారణకు పిలిపించిన స్టేట్మెంట్ ద్వారా తెలిపి ఉన్నాను సార్ నేను. ఓకే, విధుల్లోకి వెళ్తున్నారా? ఇప్పుడు విధుల్లోకి వెళ్తున్నారా? అదే సేమ్ ప్రెషర్ ఉందా? లేదు సార్, నేను ఆఫీస్కి యాజ్ యూజువల్ గా ఆఫీస్కి వెళ్తున్నాను. నాకు అప్పచెప్పిన పనులు చేసుకుంటున్నాను. నేను విధుల నుంచి వచ్చేస్తున్నాను సార్. నేను అంటుంది ఏం లేదు సార్, ఒక ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీకు ఎటువంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు? ఒక ఆడవాళ్ళు ఎంతో బాధ అనిపిస్తేనే వెళ్ళి అడుగుతారు సార్. ఇతను ఒక పని చెప్పారంటే రెస్పాన్సిబిలిటీగా చేస్తారు, అది లాస్ట్ మినిట్ వరకు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నోరు తెచ్చి ఒక మాట అడుగుతున్నారంటే వాళ్ళకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అది కూడా ఆలోచించాలి సార్. ఒక సెకండ్ ఆలోచిస్తే మీకు ఆ బాధ అనేది అర్థమైంది సార్. తప్పించుకొని తిరగాలని ఎవ్వరూ చేయరు సార్. ఒక విద్యుత్ చేస్తున్నాం అంటే బాధ్యతగానే చేస్తాం మేము. ఇప్పుడు మీరు ఏం జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో కనుక సీఎం వరకు వెళ్ళినా లేకుంటే సంబంధిత అధికారుల వరకు వెళ్ళినా కూడా మీ రిక్వెస్ట్ ఏంటి? రిక్వెస్ట్ సార్ ఒకటి నేను చెబుతున్నాను సార్, ఏదైనా ఉంటే పని విషయంలో దయచేసి నాగానే కాదు నా పరిస్థితి. నేను కొంచెం ధైర్యం ఉండబట్టి సరే ఉద్యోగం ఉంచారు తీసేసారు అని చెప్పేసి కాబట్టి నేను చెబుతున్నాను సార్. నేను దయచేసి మీకు పర్సనల్ గా తీసుకునే వ్యక్తులు ఉంటే పర్సనల్ గా తీసుకోండి. అలా అని చెప్పి పక్కన వాళ్ళని దూషించొద్దు సార్ ఎప్పుడు కూడా. అలా అని చెప్పేసి అని పాలిచ్చే తల్లుల్ని అట్లీస్ట్ బాబుని 1.5 year బాబుని నేను తీసుకొని నైట్ 10 దాకా నేను కూర్చుంటున్నానంటే ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది సార్. నేను ఉంటాను, నా బాబు ఉండగలుగుతాడా? ఆకలికి నిద్రకి ఉండగలుగుతాడా? వారికి హెల్త్ ఇష్యూస్ అయితే మేము చేసేదాన్ని అర్థమే కదా సార్.
మాకు లేరనే కదా నేను చెప్పింది. నేను అంతకంటే నేను ఏం అడగలేదు సార్. నేను ఆయన్ని ఇంటికి వెళ్తాను సార్ అంటే చాలా వ్యంగ్యంగా చెప్పారు సార్. నాకు వద్దు, నాకు ఇవన్నీ చెప్పొద్దు, మీ సెంటిమెంట్ డైలాగ్స్ నాకు చెప్పొద్దు. సెంటిమెంట్ డైలాగ్స్ అంటారు సార్. వాళ్ళకి పిల్లలు ఉన్నారంట, వాళ్ళు వదిలేస్తూ వస్తున్నారంట. థ్యాంక్ యూ అమ్మా, మీ బాధ అర్థమైంది. డెఫినెట్గా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను. ఆర్డీఓ శ్రీనివాసులు ఈ విషయం పైన మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఆ విచారణలో ఏం తేలిదో చూడాలి. బట్ మీరు ధైర్యంగా ఉండండి, డెఫినెట్గా ఎదుర్కొంటారు కూడా. సో ఇది ఆ బిఎల్ఓ నజీరా చెప్తున్న మాట. సో పని ఒత్తిడి ఉంది, ఆయన ఒక రిక్వెస్ట్ చేసి నేను వెళ్తాననుకుంటున్నాను, అప్పటికే ఓవర్ టైం చేశాం, వెళ్తానంటే ఆయన మాట్లాడిన మాట తీరు, ఆయన సెంటిమెంట్ డైలాగ్ కొట్టద్దు అని చెప్పినటువంటి వారించిన తీరు తను ఇబ్బంది పడ్డారు. రాత్రి 11 అయింది వెళ్ళేసరికి కూడా అని చెప్తూ ఉన్నారు. సో తను ఒక్కటే కాదు, ఇంకా చాలామంది మహిళలు కూడా ఇదే రకమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారంట. సో ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇటువంటి ఒత్తిడి ఎదురైంది అనే మాటని నజీరా చెప్తున్నారు. మరి ఆర్డీఓ విచారణకు ఆదేశించారు కాబట్టి విచారణ ఏం బయటపడుతుంది, ఎంఆర్ఓని ఏ రకంగా శిక్షిస్తారో లేకపోతే దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. I'm Arun Gupta and I'm scoring 715 marks out of 720 in the NEET examination 2026. इन 2 साल की प्रिपरेशन में मेरे टीचर्स ने मुझे रेकमेंड किया नारायणा की टेस्ट सीरीज स्टडी मटेरियल, जिसने मेरी बहुत मदद करी टू गेज दी आंसर्स हैं और मोस्ट डिफिकल्ट मोस्ट ट्रिकी क्वेश्चन की क्वेश्चन प्रैक्टिस होगी. रेगुलर टेस्ट सीरीज होते थे, पार्ट टेस्ट होते थे, फुल टेस्ट होते थे. उसके कारण मेरी एक काफ़ी कवरेज होगी अलग अलग तरीके के क्वेश्चंस की. So I really thank Narayana team, the Narayana group, for helping me ease out this preparation of 2 years. Thank you. నారాయణ తరువాతే ఎవరైనా. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. And team really, their support was really obliging in providing us the examinations, which helped us to gauge the real actual level of the tough examination that was really 2026. Their paper analysis in classrooms after every test, and teachers who used to sit with us and take doubts. Like even रात को भी कई बार जब मैं क्या कहते हैं जा नहीं पाता था, लाइक इन पर्सन डाउट्स नहीं ले पाता था, आई यूज्ड टू रिमेंबर कि उन्होंने कई बार 11-12 बजे तक भी डाउट्स लिए मेरे. Like I'm really happy and really grateful that Sri Chaitanya team, we were connected with them since class 6th, and I'm really happy that we took the right decision of joining Sri Chaitanya. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నీట్ 2026లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో నారాయణ విజయ భేరి. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాప్ 10లో 2 ర్యాంకులు, టాప్ 20లో 4 ర్యాంకులు, టాప్ 100లో 10 ర్యాంకులతో నారాయణదే అగ్రస్థానం. నారాయణ లాగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించలేని వాళ్ళు స్టేట్ ర్యాంకులు ప్రకటిస్తారు. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. ఈ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఏ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. I'm Dheeraj, a doctor and a photographer. I'm in signing. At Anurag University, be everyone you dream to be. నేడు విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో నారాయణ టాప్ ర్యాంకుల సునామీ. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 9, 15, 16 వంటి టాప్ 20లో 4 ర్యాంకులతో నారాయణ ట్రెమెండస్ విక్టరీ. నీటిలో నారాయణ తరువాతే ఎవరైనా.
Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.